అవిగో నా పంచ ప్రాణాలు. ఈ రోజే, ఇప్పుడే, ఈ క్షణమే వాళ్ళ నాతోనన్నా రావాలి. ఈ రోజే, ఈ క్షణమే, ఇప్పుడే నేను ఈ డబ్బా పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుని చావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలిరా రామా. నిజంగా పెట్రోలే గుప్పును వస్తుందో వస్తున్నా. అమ్మా గంగమ్మ, మీరెళ్ళకపోతే నిజంగానే తగలబడిపోతాడమ్మా పాపం. అక్కడికి వెళితే మేము తగలబడిపోతాం. ఒకటి, రెండు, మూడు, 4, 5. నన్ను ఆపకండి గురు. నేను నిన్ను కాపాడడానికి రాలేదు. ఇందాకటి చూస్తున్నా నువ్వు 1, 2, 3 అంటున్నావు. ముందుకెళ్ళవా? అగ్గిపుల్ల గీసుకోవడానికి భయంగా ఉందా? నే హెల్ప్ చేస్తా. నిజమే, ఈయన ఇందాకటి నుంచి కూతుళ్ళని ఇంత ప్రేమగా పిలుస్తుంటే రాను పొమ్మంటున్నారు. వాళ్ళు ఈయన్ని ఇంత అసహించుకున్న తర్వాత నువ్వు బతికుండడమే వేస్ట్. చావాల్సింది. వద్దుగురు, వద్దుగురు, నువ్వు నాకు నిప్పెట్టిస్తావా? వద్దుగురు, నువ్వు నాకు నిప్పెడితే అది హత్య అవుతుంది. నాకు కొత్త ఏం కాదు గురు, ఆల్రెడీ హత్య చేశా. హత్య చేశావా? వద్దుగురు, నన్ను చంపద్దుగురు. ఊరికి అన్నా గురు. ఊరికే అంటే వాళ్ళని బెదిరించడానిక? అవును గురు. నిజంగా చావడానికి? నా క్వార్టర్ మీద ఒట్టు, చచ్చినా కాదు. అయితే నిన్ను కాల్చాల్సింది. అమ్మో, ఇదెక్కడి కోల గురు. ఒరే ధనరాజు, వచ్చి నన్ను కాపాడరా. ఆ ఫేస్ చూడండి బాబు. ఆ ఎదవ ఫేసే నాకు ఎదవ ఐడియా ఇచ్చింది. వాణ్ణి కాల్చండి బాబు. కానీ నీకేగా కూతుళ్ళు కావాల్సి. ఎవరికి? నాక? అమ్మ, నీ చెప్పుచ్చు కొట్టు తండ్రి. అసలు వీళ్ళు రామా, నాకు కూతుళ్ళే లేర్రా రామా. నేను బతుకుంటే చాలురా తండ్రి. బడ్డీ కొట్టు పెట్టుకు బతుకుతాను రా రామా.